భరద్వాజ గారు, మోహన్ బాబు గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు 50 ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. 22వ తారీఖు సెలబ్రేషన్ చేస్తారు, ఈవెంట్ చేస్తారని చెప్పేసి చేస్తున్నారు. 22వ తారీఖుకి 50 ఇయర్స్ అవుతుందని చెప్పేసి. అంటే స్వర్గం నరకం రిలీజ్ అయ్యి 50 ఏళ్ళు అనేది సెలబ్రేషన్ అయి ఉండొచ్చు. అయితే ఆయన ఇండస్ట్రీకి వెళ్ళటం అనేది కౌంట్ చేసుకుంటే ఆయన స్వర్గం నరకం సినిమాలో హీరోగా నటించడానికంటే ముందే ఇండస్ట్రీలో ఉన్నాడు. ఉండి అంటే 53, 54 ఏళ్ల ప్రయాణం అయింది సినిమా పరిశ్రమతో. ఆయన కేసరి హై స్కూల్లో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తూ సినిమా అవకాశాల కోసం వెతికిన సందర్భం ఒకటి ఉంది. ఈ ప్రయాణంలో భాగంగా నెమ్మదిగా ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడు. చేరిన తర్వాత అంటే అల్లూరి సీతారామరాజు సినిమాలో కూడా కనిపిస్తాడు ఆయన. అల్లూరి సీతారామరాజు సినిమాలో అందులో సీత పాత్ర చేసినటువంటి విజయ నిర్మల గారికి పెళ్ళి అవుతూ ఉంటుంది. ఆవిడని మండపం దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా ఆవిడ చనిపోతుంది. ఆ పెళ్లి కుమారుడు మోహన్ బాబే. ఓకే. ఆయన లేచి నిలబడతాడు. పెళ్లి కుమార్తె చనిపోయింది అనే విషయం తెలిసి పెళ్లి కుమారుడు లేచి నిలబడటం షాట్లో మోహన్ బాబు కనిపిస్తాడు. అలాగే కన్నవారి కలలు అని శోభన్ బాబు గారి సినిమాలో ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉంటాడు. శోభన్ బాబు క్యారెక్టర్ ఆయన ఒక ముగ్గురితో కలిసి బయటకు వస్తూ ఉంటాడు ఎయిర్పోర్ట్లో నుంచి. ఆ వస్తున్నటువంటి షాట్లో ఆయన వెనకాల కనిపించే 2-3 మోహన్ బాబు కనిపిస్తాడు. ఇలా కొన్ని సినిమాల్లో ఆయన అడపా కనిపించడం అనేది స్వర్గం నరకం కంటే ముందే ఉంది. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటూ తను పనిచేస్తున్నటువంటి ప్రతి డైరెక్టర్ని ఆయన అవకాశాల కోసం అడిగేవాడు, నాకేదో క్యారెక్టర్ ఇవ్వండి అని. ప్రతి సందర్భంలోనూ సరే చూద్దామనేవాళ్ళు తప్ప ఎవరూ ముందుకు వెళ్ళేవాళ్ళు కాదు. స్వర్గం నరకం టైంలో ఆయన దాసరి గారిని అప్రోచ్ అయ్యాడు కానీ ఆయన అప్పటికి ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళని అనుకున్నాడు. అంటే మొత్తం కొత్త ఆర్టిస్టులతో తీయాలి అనేది ఆయన ప్రోగ్రాం. అది ఆదుర్తి సుబ్బారావు గారికి అంకితం ఇచ్చారు ఆ సినిమా. ఆ సంవత్సరమే చనిపోయాడు ఆయన. ఓకే. చనిపోవడంతో ఆయనకి స్మృతిగా నివాళిగా ఒక సినిమా తీయాలి అనుకుని ఆయన ఎలాగైతే తేనె మనసుల సినిమాలో మొత్తం కొత్త ఆర్టిస్టులను పెట్టి తీశాడో అలాగే ఈ సినిమా కూడా పూర్తిగా కొత్త ఆర్టిస్టులతో చేయాలి అని ఒక 3 సెంటర్లో ఆడిషన్లు పెట్టి జనాల్ని పిక్ చేసుకుని అలా మొదలైన సినిమా అది స్వర్గం నరకం. విజయవాడలో షూటింగ్ జరిగింది. ఈ విజయవాడ షూటింగ్ ఆఖరి అవకాశంగా అసలు ఈయన కాదు వేరే ఆర్టిస్ట్ ఉన్నాడు అక్కడ. అయినప్పటికీ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఆయన వచ్చి టీంతో పాటు ఉన్నాడు ఇక్కడ విజయవాడలో. తీరా షూటింగ్ మొదలైన రోజున ఆ ఆర్టిస్టు హ్యాండ్ ఇచ్చాడు వాళ్ళకి. అంటే నాటక రంగం నుంచి సెలెక్ట్ చేసుకున్నాడు ఈయన దాసరి గారు. అతను ఏ కారణం చేతో రాలేదు. ఏమిటి పరిస్థితి, ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఎవరినైనా పిలిపించాలా అనుకుంటున్న టైంలో లేదు, ఆల్రెడీ ఈ క్యారెక్టర్ కోసం ఒక అతను వచ్చి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మోహన్ బాబుని తీసుకెళ్ళి, అప్పుడు భక్తవత్సలు నాయుడు ఆయన, భక్త అని పిలిచేవాళ్ళు జనాలు. అతను వచ్చాడు అని చెప్పి తీసుకెళ్ళి దాసరి గారి ముందు నిలబడితే ఈ క్యారెక్టర్ నువ్వు చేసేయని చెప్పాడు. ఆ సినిమాలో 2 జంటలు, ఈశ్వరరావు గారు ఫటాఫట్ జయలక్ష్మి ఒక జంట, మోహన్ బాబు అన్నపూర్ణ ఒక జంట. అన్నపూర్ణ గారికి మొదటి సినిమా అది. ఆవిడ అంతకుముందు ఆవిడ పేరు ఉమా, ఈయన పేరు భక్త, ఆవిడ పేరు ఉమా. ఆవిడ రంగస్థలం మీద చాలా పాపులర్ అప్పటికి. జంధ్యాల గారి పక్కన హీరోయిన్గా నటించింది ఆవిడ స్టేజ్ మీద. అక్కడ నుంచి ఆవిడని పిక్ చేసుకుని సినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్టర్కి పెట్టారు. పెట్టిన తర్వాత ఈ 2 జంటల మధ్య జరిగేటువంటి కథ అది. ఇది నెగిటివ్గా మొదలై పాజిటివ్గా మారే క్యారెక్టర్ ఈయనది మోహన్ బాబుది. ఆయనది పాజిటివ్గా మొదలై నెగిటివ్గా ఉండేటువంటి క్యారెక్టర్ ఈశ్వరరావు. ఆ 2 క్యారెక్టర్లు మొదట సినిమా రిలీజ్ అవగానే ఈశ్వరరావుకి పేరు వచ్చింది. ఎలాగైతే తేనె మనసుల టైంలో రామ్మోహన్కి పేరు వచ్చిందో అలా ఈ సినిమాలో ఈశ్వరరావుకి పేరు వచ్చింది. ఆ సినిమాలో ఎలాగైతే రామ్మోహన్ వెనక్కి వెళ్ళిపోయి కృష్ణ ముందుకు వెళ్ళిపోయాడు, ఇక్కడ కూడా దాదాపు అదే పరిస్థితి. మొదట జనాలందరూ హీరో అని అనుకున్నది ఈశ్వరరావుని, కానీ ఈశ్వరరావు పక్కకి వెళ్ళిపోయి మోహన్ బాబు ముందుకు వెళ్ళిపోయాడు. ఈ ముందుకు వెళ్ళటం అనే దగ్గర ఆయనకి విపరీతంగా సహకరించింది కేఎస్ఆర్ దాస్ గారు. ఇమ్మీడియట్గా ఆయన భలే దొంగలు అనే సినిమా త్రిమూర్తి బ్యానర్లో డూండి గారి ప్రొడక్షన్లో సినిమా చేస్తూ అందులో క్యారెక్టర్కి ఈయన తీసుకున్నాడు. అది
నెగిటివ్గా కనిపించే పాజిటివ్ క్యారెక్టర్. కృష్ణ గారు హీరో, కృష్ణ మంజుల. ఆ సినిమాలో ఆయన అనుకోకుండా జైలుకి వెళ్తాడు. జైల్లో కొంతమందితో పరిచయం అవుతుంది. అందులో ఒక నెగిటివ్గా కనిపించే పాజిటివ్ క్యారెక్టర్ మోహన్ బాబుది. వీళ్లతో బయటకు వచ్చి ఒక ఊరిని బాగు చేసే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. అది క్యారెక్టర్. అది విపరీతంగా పేరు వచ్చింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా దొంగలకు దొంగ సినిమా అదే బ్యానర్లో. అందులో కృష్ణ గారి తమ్ముడు క్యారెక్టర్గా తీసుకున్నాడు ఈయన్ని, దాస్ గారి. అక్కడి నుంచి మోహన్ బాబు రైజ్కి ఒక రకంగా కేఎస్ఆర్ దాస్ గారు దోహదపడ్డాడు. అదే టైంలో దాసరి గారి సినిమాల్లో కూడా ఏదో క్యారెక్టర్ ఇవ్వటం మొదలైపోయింది. ఇలా చేస్తూ ఉండగా కామెడీ విల్ని చేసేటువంటి లక్షణం ఉంది ఇతనికి అనేది దాసరి గారు ప్రయోగం చేశాడు. అది చూసిన తర్వాత రాఘవేంద్రరావు గారు అట్రాక్ట్ అయ్యాడు. అక్కడి నుంచి ఆయన ప్రతి సినిమాలోనూ మోహన్ బాబుకి క్యారెక్టర్, మోహన్ బాబులో అద్భుతమైన కామెడీ విలని పలుకుతుంది అని ప్రజల ముందు ప్రూవ్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైన సినిమా దేవత. దేవతలో కొన్ని సీన్లు అయితే మోహన్ బాబు బాడీ లాంగ్వేజ్ చూసి అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసి తీసిన సీన్లు ఉన్నాయి. నిర్మలమ్మకి రావుగోపాలరావుకి మధ్య పంచాయతీ జరుగుతుంది. ఆస్తి పాస్తి అనగానే ఆస్తి నాకు ఇచ్చేసి పాస్తి బామ్మకి ఇచ్చేయంటాడు. అలాంటి డైలాగులు, ఆ మ్యానరిజము ఇదంతా విపరీతంగా పేలి ఆ సినిమా సక్సెస్లో మోహన్ బాబుకి ఒక షేర్ ఉంది. అలా చేస్తూ ఉన్న టైంలో బాపు గారి దగ్గర నుంచి ఒక అవకాశం వచ్చింది ఆయన. గోరంత దీపం సినిమాలో పొయిటిక్ విలని, అది తెలుగులో ఇంతకు ముందు కానీ తర్వాత కానీ ఎవరు చేయలేదు. అంటే ఆరుద్ర గారి కోనలమ్మ పదాలు పాడుతూ చాలా క్రూయల్ యాక్టివిటీ చేస్తూ ఉంటాడు. చాలా సాఫ్ట్గా కనిపించేటువంటి ఒక కవి లాంటి క్యారెక్టర్, కానీ దాని నడక మొత్తం చాలా క్రూయల్గా ఉంటుంది. అలా పొయిటిక్ విలని అనేది ఒక కొత్త కాన్సెప్ట్ని ఆయన అద్భుతంగా నటించాడు. అది ఆయనకి చాలా పేరు తీసుకొచ్చినటువంటి సినిమా. అలాగే రామారావు గారితో తను నటించినటువంటి మొదటి సినిమా సింహబలుడు. అందులో ఒక సైన్యాధ్యక్షుడి క్యారెక్టర్ చేస్తాడు రావుగోపాలరావు గారి దగ్గర. ఆ క్యారెక్టర్లో మొట్టమొదటిసారిగా ఆయనతో ఒక యాక్షన్ ఎపిసోడ్లో పాల్గొన్నాడు. ఆ అనుభవాలు అవన్నీ ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి కొండవీటి సింహం సినిమాలో మళ్ళీ అవకాశం దొరికింది. ఎన్టీఆర్ కొడుకుగా ఒక నెగిటివ్ క్యారెక్టరు, నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారేటువంటి క్యారెక్టర్గా మార్చారు. నిజానికి తంగ పథకం సినిమాలో కొడుకుని చంపేస్తాడు శివాజీ, కానీ ఇందులో పాజిటివ్గా మారి కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరికి చేరతాడు. అలా మార్చారు దాన్ని. ఆ మార్పు జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ సినిమా విజయం. మోహన్ బాబు క్యారెక్టరు, మోహన్ బాబు ఆ క్యారెక్టర్ని పోషించిన తీరు జనాలకి విపరీతంగా కనెక్ట్ అయింది. కారణం అందులో ఒక షాట్ ఉంటుంది. అంటే తల్లి చనిపోయినప్పుడు ఆ సమాచారం చెప్పడానికి వెళ్తాడు ఈయన రామారావు గారు. వెళ్ళినప్పుడు నేను రాను, ఇదిగో ఈ కర్ర తీసుకెళ్ళి తగలబెట్టుకో నువ్వే అని అలా కర్ర విసిరేసి మాట్లాడాలి. ఆయన చాలా అగ్రెసివ్గా ముందుకు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడాలి. ఆ నిలబడగలిగాడు ఈయన. నిలబడగలిగి పర్వాలేదు, ఇటువంటి సన్నివేశాలు కూడా రక్తి కట్టించగలడు అనేటువంటి ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అక్కడి నుంచి ఇంకా ఆయన వెనక్కి తిరిగింది లేదు. రకరకాల క్యారెక్టర్లు, విలన్ నుంచి హీరోగా మారాలని ఆయన తన బ్యానర్లో ప్రతిజ్ఞ అనే సినిమాతో మొదలుపెట్టాడు. అది ప్రతిజ్ఞ తర్వాత, ప్రతిజ్ఞ హిట్ అయింది కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాలు ఏవి కలిసి రాలేదు ఆయనకి. ఆ టైంలో ఇక లాభం లేదు అని అనుకుని హీరో వద్దు, మనం మళ్ళీ విలనే చేద్దాం అనుకున్నాడు. ఇమ్మీడియట్గా అవకాశాలు వచ్చినాయి. చిరంజీవి గారి సినిమాల్లోనూ అవకాశాలు వచ్చినాయి. యుద్ధభూమి ఆ సినిమాల్లో విలన్గా చేశాడు, మంచి దొంగ. అలాగే చక్రవర్తి అనే సినిమాలో ఇద్దరికి ఈక్వల్ రోల్స్లో రవిరాజా పినిశెట్టి గారి సినిమా. అది ఒక రకంగా అరవింద్ గారి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అందులో మంచి క్యారెక్టర్ చేశాడు. ఈ చేస్తున్న క్రమంలోనే ఒక మలయాళం సినిమా కొన్నాడు ఆయన. కొని నందమూరి బాలకృష్ణ గారితో రాఘవేంద్రరావు డైరెక్షన్లో సినిమా చేయాలనేది ఒక లైన్ అనుకున్నాడు ఆయన. అనుకుంటే రాఘవేంద్రరావు గారు ఎందుకు నువ్వే చేసేయచ్చు కదా అంటే, కాదు నా మీద హీరో వర్కౌట్ అవ్వట్లేదు కదా అని అంటే, లేదు ఇది వర్కౌట్ అవుతుంది, చూద్దాం ఒక ప్రయోగం. అలా వచ్చిన సినిమా అల్లుడు గారు. యాక్చువల్గా ఆయన బ్రెయిన్లో ఉన్నది బాలకృష్ణతో చేయాలని. ఓకే. అది తనే చేయాల్సి వచ్చింది ఈయన ప్రెజర్ వలన.
చేసాడు. ఆ సినిమా హిట్ అయింది. దాంతో మళ్ళీ హీరోగా మారదామనే అభిప్రాయానికి వచ్చి ఆయన విలన్ నుంచి మళ్ళీ హీరోగా టర్న్ అయ్యాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఒక అద్భుతమైన విజయం అసెంబ్లీ రౌడీ. ఇక అక్కడి నుంచి స్థిరపడిపోయాడు. పెద్ద హిట్లు కదా. ఇక వరుసగా అలా చేసుకుంటూ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినప్పుడు పెదరాయుడు, అది యాక్చువల్గా తమిళ సినిమా, అది రజనీకాంత్ కొని సజెస్ట్ చేసాడు ఈయనకి ఇచ్చాడు. ఆయనే కొనేసి ఆయనే రవికుమార్ దగ్గర నుంచి అది తీసుకుని ఈయనకి ఇచ్చాడు. ఇచ్చి నువ్వు చేస్తే బాగుంటుందంటే తండ్రి క్యారెక్టర్ నువ్వే చేయాలని చెప్పి ఆయన, వీళ్ళిద్దరికీ మెడ్రాస్లో స్నేహం. అదే అంటే ఆయన నటుడిగా ప్రయత్నాలు ప్రారంభించిన టైంలోనే ఈయన కూడా ఉన్నాడు లైన్లో. ఆ టైంలో రజనీకాంత్ ఒకసారి ఎప్పుడో వేదిక మీద చెప్పాడు, తెలుగులో కాన్సన్ట్రేట్ చేయాలా అంటే, తెలుగులో కూడా హీరో క్యారెక్టర్లు వచ్చినాయి తనకు తొలి రోజుల్లో, చిలకమ్మ చెప్పింది ఇలాంటి సినిమాల్లో. తెలుగులో కాన్సన్ట్రేట్ చేయాలా, తమిళ్లో కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందా, ఏం చేస్తే బాగుంటుంది, నీ అడ్వైజ్ ఏమిటని మోహన్ బాబుని అడిగాడట ఆయన. అడిగితే తమిళ్లో కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. అందుకని నేను తెలుగు తగ్గించి తమిళ వైపే వెళ్ళిపోయాను, లేకపోతే తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేసి ఉండేవాడిని అని రజనీకాంత్. నేను తనకి పోటీ వస్తానని నన్ను తమిళ వైపు డైవర్ట్ చేశాడని అనుకుంటున్నాను నేను అని చెప్పేవాడు ఆయన. అలా మొత్తానికి వీళ్ళ స్నేహం అక్కడి నుంచి అలా నడుస్తూ వచ్చింది ఇప్పటిదాకా. అలాగే మోహన్ బాబు ఈ స్వర్గం నరకము ఈ టైంలోనే తూర్పు పడమరలో క్యారెక్టర్ చేశాడు ఆయన. యాక్చువల్గా అది తమిళ సినిమా, తమిళ్లో రజనీకాంత్ చేశాడు అపూర్వ రాగంగల్లో. అది తెలుగు రీమేక్ చేస్తున్నారు దాసరి గారు అని తెలిసి ఆయన ఇంటికి వెళ్ళి అడిగాడు, తెలుగులో కూడా క్యారెక్టర్ నేనే చేస్తాను అని. లేదు, అది మోహన్ బాబుకి ఆల్రెడీ ప్రామిస్ చేశాను కాబట్టి నీకు ఇవ్వలేనని చెప్పి తప్పించుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ మోహన్ బాబే చేశాడు తెలుగులో. అలా వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన మైత్రి అక్కడి నుంచి నడుస్తూనే ఉంది తూర్పు పడమర రోజుల నుంచి. ఈ ప్రయాణం, పెదరాయుడు సినిమా విజయం, ఆ తర్వాత ఆయన శ్రీరాములయ్య సినిమా ఆయన జీవితంలో ఒక మర్చిపోలేని సంఘటన. ఆ సినిమా షూటింగ్ ప్రారంభము, నిజానికి ఆ రోజు ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాడు ఆయన. ఆ ముహూర్తం అయిపోయి వాళ్ళు పరిటాల రవి గారి కారులోనే వస్తున్నాడు ఆయన. వస్తూ ఉండగా అక్కడ ల్యాండ్ మైన్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, మధ్యలో చెరువు సూర్యనారాయణ రెడ్డి. ఆ బ్లాస్ట్లో దాదాపు 26 మంది చనిపోయారు. ఒక మీడియా వ్యాన్ వీళ్ళని క్రాస్ చేసి వెళ్ళటం వలన ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఆయన. అక్కడి నుంచి ఆ ప్రయాణంలో నటుడిగా ట్రావెల్ అవుతూ నెమ్మదిగా శ్రీ విద్యానికేతను, దానికంటే ముందు ఒక డైరీ ప్లాంటు, ఇలా చిత్తూరు జిల్లాలో కేంద్రీకరించి విద్యాభివృద్ధి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో చాలామంది సహకరించారు ఆయనకి, సుబ్రహ్మరెడ్డి గారు లాంటి వాళ్ళు. అదే వీళ్ళందరి సహకారంతోనూ ఇప్పుడు శ్రీ విద్యానికేతన్గా ప్రారంభమయ్యి అది మోహన్ బాబు యూనివర్సిటీగా మారి, ఇప్పుడు ఆ యూనివర్సిటీ వేదికగానే ఈయన 50 ఏళ్ల సెలబ్రేషన్స్, అంటే హీరోగా ప్రయాణం మొదలై 50 ఏళ్ళు అనేది చేస్తున్నారు. కానీ నిజానికి 53-54 ఏళ్ల సినిమా కెరియర్ అయింది మోహన్ బాబు. ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఆయన కుటుంబానికి సంబంధించి రకరకాల ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ ఈవెంట్ సందర్భంగా మళ్ళీ ఫ్యామిలీ రీయూనియన్ అవుతోంది. మళ్ళీ మంచు ఫ్యామిలీ అంతా ఒక వేదిక మీదకి వస్తున్నారు, ఒక తాటి మీదకి వస్తున్నారు అనేది ఒక విధంగా మోహన్ బాబు గారి అభిమానులకి ఊరట ఈ వార్త. సో అనుకున్నట్టుగా పాజిటివ్గానే జరుగుతుంది అనేది హోప్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.